నమస్తే, నేను మీ సతీష్. ఈ మధ్యకాలం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీడియా ముందరకు వచ్చినా లేదు పార్టీ నాయకుల సమావేశాలు పెడుతున్నా వాటిలో ఆయన నిత్యం చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఈ కూటమి ప్రభుత్వానికి మిగిలింది 2 బడ్జెట్లు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఆ తర్వాత ఉన్న 1 ఏడాది కూడా ఎలక్షన్ ఇయర్. అంటే మరి జగన్మోహన్ రెడ్డి అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అనే ఒక చర్చలు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో దానిపైన వైసీపీ ఒక కొత్త క్యాంపెయిన్ కూడా తీసుకుంది. మరి ఆ క్యాంపెయిన్ వాస్తవాలకు ఎంత దగ్గరగా ఉంది, ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి ఈ మాటలు, ఇంకో 2 ఏళ్లే మనకు మిగిలింది, 1 ఏడాదిన్నర పాటు నా పాదయాత్ర సాగిద్ది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే ఎస్, ఇది జగన్మోహన్ రెడ్డిలో ఉన్న కాన్ఫిడెన్స్ని చూపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అంటే కూటమి 3 అంశాల్లో 3 ఆలలో ఫెయిల్ అయింది, అది ఈ రోజున ప్రజల్లో చర్చ జరుగుతోంది అంటూ ఒక కొత్త ప్రచారాన్ని, ఒక కొత్త రాగాన్ని అందుకున్నారు. ఆ 3 ఆలు కూడా ఏమిటి అంటే ఆధ్యాత్మికం, ఆర్థికం, ఆలోచన విధానం. ఈ 3 కూడా కూటమి ఫెయిల్ అయింది. ఒకవైపున ఆధ్యాత్మికం పేరుతోటి, మతం పేరుతోటి జగన్ని టార్గెట్ చేసి ఆయన పైన దాడి చేద్దామని చూస్తే ప్రజలు నమ్మలేదు, జగన్ తప్పు చేశాడంటే ప్రజలు నమ్మట్లేదు. ఇంకా ఆర్థికం అంటే రాష్ట్రాన్ని ఏ రకంగా ఆర్థికంగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారో ఇది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ఆలోచన విధానంలో కూడా ఈ రోజున కూటమి, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అంత కాన్ఫిడెంట్గా 2 ఏళ్లలోనే మాట్లాడగలుగుతున్నాడు అనేది వాళ్ళు చెప్తున్న ఈ మాటల్లో ఎంతవరకు వాస్తవాలకు దగ్గరగా ఉందని భావించవచ్చు. అంటే పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు రాగం బాగా తీస్తారు. ఇది ఆ బండారు సుబ్బారావు లేకపోతే ఏవి సుబ్బారావు అని ఎన్ని ఆలు 3 ఆలు 3 ఆలు అంటే 101 రాగం లాగా 3 ఆల రాగమా ఏంటి? మొదటి ఆర్థికం, ఆధ్యాత్మికం, ఆలోచన విధానం. ఆర్థికం అంటే ఇప్పుడు ఏది అప్పుల గురించి వీటి గురించి మాట్లాడుతూ మరి 10 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు, ఇప్పుడేమో కేవలం మరి 3 లక్షల కోట్ల అప్పులే చూపిస్తున్నారు, ఏదో చెప్తారు. ఇదంతా ఏదో తప్పుడు ప్రచారం చేసినట్టు, జగన్మోహన్ రెడ్డిని ఏదో భూతద్దంలో చూపించినట్టుగా మళ్ళా ప్రజల్ని భ్రమల్లోకి నెట్టడం. ఇప్పుడు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత, బడ్జెట్ అప్పులు వేరు, బడ్జెటేతర అప్పులు వేరు, ఆ తర్వాత మీరు గ్యారంటీలు వేరు. ఇప్పుడు బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, గ్యారంటీలు, పెండింగ్ బిల్లులు అన్నీ కలిపి 9.5 లక్షల కోట్లు అని శ్వేతపత్రం వేసింది ప్రభుత్వం. బడ్జెట్లో పెట్టేదేంటి? కేవలం బడ్జెటరీ అప్పులే చూపిస్తారు. నువ్వేం చేసావు? అసలు బడ్జెట్లో పెట్టకుండా అప్పులు చేసావు, అసెంబ్లీ ఆమోదం లేకుండా అప్పులు చేసావు. అసలు పెండింగ్ అప్పులే, పెండింగ్ బిల్లులే ఎంత? 1,50,000 కోట్లు వదిలేసి వెళ్ళావు. మరి ఈ రాగం బెడిచికొట్టింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆర్థికం అనే రాగం అది బూమ్రాంగ్ అయినట్టు లెక్క. జనం అన్నీ తెలుసు కదా జనానికి. ఇప్పుడు నువ్వు చేసినటువంటి అప్పులే మేము 25,000 కోట్లు తీర్చాము అని ఇవాళ ఆర్థిక మంత్రే చెప్పాడు కేశవ్. నువ్వు ఎగ్గొట్టినటువంటి స్కీములు 93 స్కీములు ఎగ్గొట్టావు. నువ్వు కేంద్రం ఇచ్చేటువంటి ప్రాయోజిత పథకాలు 93 స్కీముల్లో 8,000 కోట్లు కట్టి 73 స్కీములు మేము పునరుద్ధరించామన్నారు. అందులో నీకు తప్పు ప్రచారం ఏముంది? ఇక్కడ నీకు మైలేజ్ వచ్చే అంశం ఏముంది? నీ మాట జనం ఎలా నమ్ముతారు? నువ్వు చేసిన అప్పుల భారం ఇవాళ రాష్ట్రం మోస్తోంది, రాష్ట్ర ప్రజానీకం మోస్తున్న దీంట్లో. ఇక రెండో ఏది? ఆధ్యాత్మికం అంటే ఓహో తిరుపతి లడ్డు ప్రసాదంలో మరి మా బాబాయ్ పేరు లేదు, షార్ట్ షీట్లో క్లీన్ చిట్, భూమన కరుణాకర్ రెడ్డి పేరు లేదు, వాళ్ళు కనుక తప్పు చేస్తే వాళ్ళ పేర్లు లేకుండా ఎందుకు ఉంటుంది? అందులో పేర్లు లేవు. మరి మద్యం కేసులో పేర్లు ఉన్నాయిగా. ఇప్పుడు అది ఇది 2 చూద్దాం. ఇదేంటిది? ఇది కల్తీ నెయ్యి, అది కల్తీ మద్యం. కల్తీ మద్యం ఆ కుంభకోణం 1,00,000 కోట్లలో జైలుకి వెళ్ళింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, నీ మాజీ ఎమ్మెల్యే, నీ ప్రజెంట్ ఎంపీ ధనుంజయ రెడ్డి, ఎవరైనా నీ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణమోహన్ రెడ్డి, నీ ఓఎస్డి బాలాజీ గోవిందప్ప, నీ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టరు. ఇప్పుడు ఏది? కల్తీ నెయ్యిలో మా బాబాయ్ పేరు లేదు, మా భూమన పేరు లేదు అంటే అసలు ఇప్పుడు ఒకటి ఆ కల్తీ నెయ్యి ఇష్యూనే 3 అధికారులను వేటేయమని ఎందుకు చెప్పింది? ఎవరా 3 అధికారులు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సింఘాల్ ఆయన వెళ్ళిపోయాడు, రాజీనామా చేసేసి వెళ్ళిపోయాడు. తర్వాత బాలాజీ ఫైనాన్షియల్ అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధర్మారెడ్డి. ఎవరా ధర్మారెడ్డి? నువ్వు తెచ్చినాడేగా, 5 ఏళ్ళు నువ్వేగా అక్కడ ధర్మారెడ్డిని పెట్టింది. అతని మీద వెయిట్ అయ్యమంది, అతని మీద చర్యలు తీసుకోమంది. అంటే ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోమంది అంటే అర్థం నీ మీద కాదా?
ఇంకిక్కడ నువ్వు ఎక్కడ నువ్వు ఆ రెండో ఏదో అన్నావు కదా, ఏది ఆధ్యాత్మికం అనేది. అదేమంటే ఇవాళ అసలు ఉగాది సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాక్షిలో ఫుల్ పేజ్ యాడ్ అయ్యాడు. ఏంటి అని చూసా, హిందూ ధర్మ పరిరక్షణ అని పెట్టాడు పైన. ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి గురించి రాసుకొచ్చాడు. ఇన్ని వేల ఆలయాలు కట్టాము, లేకపోతే ఏదో ఆగమ మండలి పెట్టాము, ఈ విధంగా అర్చకులకి ఇంత ఇచ్చాము, వరుస పెట్టి రాసుకుంటూ వచ్చాడు. అందుట్లో కింద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని. ఉగాది పచ్చడి రోజు ఉన్నాడేమో అనుకున్నా, అక్కడ లేడు. మళ్ళా ఈ యాడ్లో కనపడినాడు. ఈ ఉగాది వేడుకల్లో ఎట్లా మిస్ అయ్యాడు అర్థం కాదు. ఇప్పుడు ఇవాళ హిందువులు ఎవరు ఈ పార్టీకి ఓటేయరు అనేది ఒకటి పడిపోయింది. అది పడిపోయి దాంట్లో నుంచి బయటపడటం కోసం ఈ నామాలు పెట్టుకుంటున్నారు. నామాలు పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి? నుదుటి మీద పెట్టుకోవాలి. ఒంటి నిండా పెట్టుకుంటే నీకు అక్కడే అర్థమైపోవట్లా. మొన్న ఎక్కడో పెళ్ళికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, మంచి నామం పెట్టుకెళ్ళాడు. పెళ్ళికి వెళ్తూ నామం పెట్టుకుని వెళ్తే నిన్న చూసావు కదా ఉగాది పంచాంగ శ్రవణం. అబ్బో అసలు మామూలు ఎపిసోడ్ కాదు ఆ పంచాంగ శ్రవణం. మామూలుగా అడ్డపంచి కట్టాడు, వచ్చాడు, భార్య వచ్చింది, దండం పెట్టుకుంది. ఆయన చివర్లో పురోహితులు లేపి నుంచోమని ఏంటి లెంపలు వేసుకుని దండం పెట్టండి అన్నాడు. ఆమె పాపం ఎవరు భారతీ మేడం లెంపలు వేసుకుని దండం పెట్టింది. నిన్నటిదాకా మనం ఏమనుకున్నాం, ఆమె పెద్ద కరుడు కట్టిన క్రిస్టియన్, ఏదో ప్రసాదం కూడా ఇస్తే తినకుండా ఏదో టిష్యూ పేపర్లో పడేసి పక్కన పడేసిందనో ఏదో అన్నారు. ఆమె ఎప్పుడు తిరుపతి కూడా రాలేదు కదా. అట్లాంటిది ఆమె లెంపలు వేసుకుని దండం పెడితే జగన్మోహన్ రెడ్డి ఊరికే దండం పెట్టి వదిలేశాడు. సరే మళ్ళా పురోహితుడు ఏమన్నాడు, ఆత్మ ప్రదక్షిణ చేయండి అన్నాడు. ఇట్లా చూశాడు సీరియస్గా ఎవరో పండితులు ఇంకా ఆ సిద్ధాంతం ఇంకా. ఇక ఆయన పరిస్థితి అర్థమైపోయి ఇక ఆత్మ ప్రదక్షిణకి అనకుండా మళ్ళీ ఏమన్నాడు, నమస్కారం పెట్టాయి అన్నాడు. ఇక ఏదో నమస్కారం పెట్టి మామ అనిపించి పక్కకు వచ్చాడు. అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఈ నాటకాలు జనం చూడలేదా? నీ నాటకాలకి కాలం చెల్లింది, ఎక్స్పైర్డ్. ఇప్పుడు మందు కూడా ఏంటంటే ఒక టైం దాటితే ఇక వాడకూడదు, అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు జగన్ నాటకం కూడా ఇవాళ ఎక్స్పైర్ అయిపోయాయి. ఇంకా ఆడితే అది ఎవరికి నీకే వికటిస్తుంది కదా. రెండో ఏంటి మూడో ఆలోచన విధానం. ఇప్పుడు నాకు అసలు ఆ రాగం రావట్లేదు. అప్పుడు ఈ మూడు రాగం నేను ఎక్కడ దీని చెప్పు. ఆలోచన విధానం అంటే ఎన్నికలకి ముందు హామీలు ఇచ్చారు, సంపద సృష్టి అన్నారు, సూపర్ 6 సూపర్ 7 అన్నారు, మేము అంత చేస్తాం ఇంత చేస్తాం, మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మేము అంత విజనరీలేమని చెప్పుకున్నారు. ఆ ఆలోచన విధానంలో కూడా ఫెయిల్ అయ్యారు అనేది ప్రజల్లో ప్రతి ఇంటా జరుగుతున్న చర్చ ఇది. ఇప్పుడు ఆలోచన విధానం మనం చూసాం. ఏంటి పెట్టుబడులు ఇవాళ మరి 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ ఎంఓయూ చేసుకున్నారు. వాటిల్లో కూడా 7 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. 7 లక్షల మందికి ఉపాధి వచ్చింది అని నిన్నే ప్రభుత్వం చెప్తాను. 1,00,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు 16,000 మంది టీచర్స్ నీ కళ్ళ ముందే స్కూళ్ళకి వెళ్తున్నారు. మెగా డిఎస్సి 6,000 మంది కానిస్టేబుళ్ళు నీ కళ్ళ ముందే పనిచేస్తున్నారు పోలీస్ స్టేషన్లలో. 16,6 22,000 అక్కడే కనపడుతోంది. ఒక 10,000 పోస్టులు మనం చూసాం. ఏంటి అటు మెడికల్ అండ్ హెల్త్లోనే ఇచ్చారని. ఇప్పుడు రేపొద్దున అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు. ఉగాది సందర్భంగా నువ్వు 5 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నావు, 1 సంవత్సరం జాబ్ క్యాలెండర్ నువ్వు ఇవ్వలేదని నీ చెల్లె తిట్టిపోయింది. నువ్వు పెట్టింది మెగా డిఎస్సి కాదురా నాయన, దగా డిఎస్సి అని. అంటే ఎవరి ఆలోచన విధానం అంటున్నాను. మెగా డిఎస్సి పెట్టినాడిది ఆలోచన విధానం కరెక్ట్ కాదా? దగా డిఎస్సి చేసినాడి ఆలోచన విధానమే సరైందని ప్రజలు అంటున్నారా? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ 10,060 పోస్టులతో ఇచ్చినాడిది తప్పుడు ఆలోచన విధానం. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పి 5 జనవరిలో సాక్షి క్యాలెండర్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఎత్తేసినాడిది సరైన ఆలోచన విధానమా? ఏది సరైన ఆలోచన విధానం? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్, లేకపోతే అదేంటిది బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్, ఇవాళ డేటా సిటీగా విశాఖపట్నం, ఒక స్టీల్ కారిడార్ ఉత్తరాంధ్రాలో, అనకాపల్లి ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ. నువ్వెందుకని తేలేకపోయావు? అంటే 1,50,000 కోట్లతో ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ తప్పుడు ఆలోచన విధానం, అంతేనా? ఏంటి జగన్మోహన్ రెడ్డి చెప్పే ఆలోచన విధానం ఏంటి? గూగుల్ డేటా సెంటర్ తప్పుడు ఆలోచన విధానమా? ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్ తీసుకొచ్చారు, ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, 1,000 మంది ఉద్యోగులు వెళ్తున్నారు. నేను అంటోంది అదే. ఏది ఇవాళ ఉత్తరాంధ్రలో వలసలకు అడ్డుకట్ట పడుతోంది. బ్రహ్మాండంగా అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ క్యారిడార్ వస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, డ్రోన్ సిటీగా కర్నూలు, ఏరోస్పేస్ సిటీగా తిరుపతి, క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో, ఏఐ సిటీగా అమరావతి. ఏది తప్పుడు ఆలోచన విధానం అంటున్నాను.
ఆలోచన విధానంలో మార్పులు అంటే ఇవాళ యువత ఉపాధి, మహిళల భద్రత లేదు. మీరన్నదే ఏది హామీల సూపర్ 6 హామీలు. నువ్వెంత ఇచ్చావు రైతులకి? 13,000. వీళ్ళంత ఇచ్చారు? 20,000 ఇచ్చారు. ఒక్క రైతులకే 10,000 కోట్లు ఇచ్చారు. నువ్వెంత ఇచ్చావు? అమ్మఒడి 13,000. అమ్మఒడి నువ్వు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చావు? 43 లక్షల మందికి ఇచ్చావు. వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు తల్లికి వందనం? 68. అంటే నీకన్నా 25 లక్షల మంది తల్లులకి ఇవాళ వందనం ఇస్తే తప్పుడు ఆలోచన విధానమా? ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీలో ఆలోచన విధానంలో మార్పు రావాలా? ఏది ఆలోచన విధానం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఉచిత గ్యాసు 3 సిలిండర్లు 4 సిలిండర్లు ఇచ్చారు, మళ్ళీ ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ అంటే నాకు అర్థం కాల. అదేదో సినిమా త్రివిక్రమ్ అది తెలుసు నాకు. ఏది అంటే ఏదో అనసూయ ఆనంద విహారే ఏదో అని చెప్పాడు. ఏదో కథ బాగా ఆడింది ఆ సినిమా. వీళ్ళ సినిమా ఏంటి? ఏంద్రా నాయన ఈ రాగం ఏంటి? థ్యాంక్ యూ. నమస్తే.